హలో ఫ్రెండ్స్, నేను మీ శివ ఫ్రమ్ పెన్సిల్వేనియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నేను ప్రస్తుతం మా టౌన్కు దగ్గరలో ఉన్నటువంటి ఈ చెరువు ప్రాంతానికి వచ్చాను. ఇది చాలా చిన్న చెరువు. ఈ చెరువు కూడా మొత్తం చాలా క్రిస్టల్ క్లియర్ వాటరు అండ్ చుట్టుపక్కల మొత్తం అడవి ప్రాంతము దట్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇల్లులు అనేటివి అస్సలకు ఉండవు అసలు. సో ఇక్కడ విషయం ఏంటంటే, లా అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండటం వల్ల ఈవెన్ అమెరికాకు ఉన్నటువంటి ప్రెసిడెంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి భూములను ఏ మాత్రం కూడా ఆక్రమించే హక్కు అనేది ఉండదు అన్నట్టు. అంటే ప్రతి టౌన్కు ఎంత అడవి శాతం ఉండాలో అంత అడవి శాతం ఉంటుంది. అలాగే ఎంత నీరు శాతం ఉండాలో అంత నీరు శాతాన్ని కూడా ఉంటుంది. భూగర్భ జలాలు అనేటివి చాలా విపరీతంగా ఉంటాయి. నువ్వు గజం లోతు తవ్వితే అసలు ఈజీగా వాటర్ వచ్చేస్తుంది. అంటే మన ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన వనరులను మనం ఎంత చక్కగా కాపాడుకుంటున్నాం అంటే, అమెరికాలో దానికి అన్ని దేశాల కంటే అమెరికా ముందు ఉంటుంది ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే తరతరాలకు కూడా వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి ఒక స్టెప్ని తీసుకుంటారు. అంటే అడవి అంటే ఇంత శాతం ఉండాలి, చెరువులు ఇంత శాతం ఉండాలి, ఇంకా వాటి తెరువు ఎవ్వరు కూడా వెళ్ళడానికి వీలు ఉండదు. ఇది ఎక్కడ అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, అక్కినేని నాగార్జున యొక్క కన్వెన్షన్ కూల్చడం వలన కొన్ని విషయాలు మాట్లాడవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి భూ కబ్జాలని, అంటే ముఖ్యంగా చెరువులో ఉన్నటువంటి చెరువు ప్రాంతాలను ఆక్రమించినటువంటి ఎవరిని కూడా వదలకుండా, ముఖ్యంగా ఒక మూవీ హీరో అక్కినేని నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చడం అనేది వార్తల్లోకి రావటం అనేది, కొన్ని విషయాలు అనేటివి చాలామందికి తెలియని విషయాలు తెలిసాయి. అదేంటంటే, చెరువులకి ఒక FTL లెవెల్ అనేసి బఫర్ జోన్స్ అనేవి ఉంటాయనేసి చాలామందికి తెలిసింది అసలు. సో ఈ ప్రాంతాలలో కూడా ఎవరు కూడా ఇల్లులు కానీ ఎటువంటి కట్టడాలు కానీ కట్టకూడదు. అయితే ఇప్పుడు కన్వెన్షన్ సెంటర్ కూల్చడం వలన ఇప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చేసాయి. అయితే ఇక్కడ ఈ సీఎం చేసినటువంటి ఈ పనులు అనేవి చాలా హర్షించదగినటువంటి విషయం. ఏ ప్రతిపక్షం కూడా ప్రశ్నించే హక్కు కూడా అసలు లేదు. ఎందుకంటే మనం ఒక చరిత్ర చూడండి, ఏ దేశంలో ఉన్నా సరే పట్టణాలు కానీ నగరాలు కానీ ఊళ్ళు కానీ ఒక చెరువు పక్కన ఒక నది పక్కన మనం వెలిసినట్టు మనం చూస్తుంటాం. గొప్ప గొప్ప నగరాలు కూడా నదుల పక్కన సముద్రాల పక్కన మాత్రమే వెలిసాయి. ఇప్పుడు ఉదాహరణకి మా ఊరు చూడండి, మాది దేవలమ్మ నగరం. ఆ ఊరి ప్రాంతంలో చెరువులో ఉన్న చుట్టుపక్కల అసలు ఇల్లులు ఏముండవు. మన కాడ చెరువులు అంటే చెరువు పక్కన దేవాలయాలు ఉంటాయి తప్ప అంతకు మించి ఇంకేమీ కనిపించవు. అప్పుడు ఎలా కట్టడాలు, ఇప్పుడు అశోకుడి చెట్లు నాటించను, కాకతీయులు చెరువులు త్రవ్వించను అనేసి. మరి అప్పటి కాలంలోనే అసలు చెరువులు ఎలా త్రవ్వించారంటే చూడండి, మా ఊరి ప్రాంతంలో, అంటే మాది నాగారం కదా, మా పైన ఊరున్నటువంటి చెరువులు నీళ్లు నిండితే ఆ నీళ్ళన్నీ కూడా మా చెరువులోకి వస్తాయి. మా చెరువులో నుండి పూర్తిగా నిండిపోతే అవి మా కింది ఊరు అనేటువంటి తంగడపల్లి గ్రామాన్ని చెరువుల్లోకి వెళ్తాయి. అంటే చూడండి, నీటి ప్రవాహం అనేది ఎప్పుడూ కూడా ఆ FTL జోను, బఫర్ జోను ప్రాంతంలో మేము చూస్తూ ఉంటే అసలు ఏమి కట్టడాలు మాత్రం అస్సలకు ఉండవు. మేము ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. అసలుకు ఎంత వరద వచ్చినా సరే, ఎంత పెద్ద భారీ వర్షం వచ్చినా సరే మాకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అసలు. నీ చెరువులో నేను నిండితే కింది చెరువులోకి వెళ్ళటం అన్నది. మరి కాకతీయుల కాలంలో అంతకంటే ముందు కూడా అసలుకు అప్పుడు టెక్నాలజీ ఏమి లేదు. అయినప్పుడు కూడా వాళ్ళు చక్కగా భావి తరతరాలకు కూడా నీరు అనేది ఉండాలనేసి చక్కగా వాళ్ళు ప్లాన్ చేసి, ఇప్పుడు సముద్ర మట్టానికి దరిదాపు 540 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి హైదరాబాద్ నగర ప్రాంతంలో మరి నీరు అనేది ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎంతగా ఆలోచించేసేసి చెరువులు బాగా త్రవ్విచ్చేస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కొన్ని సంవత్సరాలుగా అసలు వస్తున్న ప్రతి ప్రభుత్వం కూడా అసలు చెరువులో ఉన్నటువంటి భూములను ఆక్రమించుకోవడము, ఇల్లులు కట్టుకోవడము, అపార్ట్మెంట్ బిల్డింగ్ కట్టుకోవడం అనేది మనం చూస్తున్నాం అసలు. సో ఇక్కడ ఏంటంటే అసలుకు ఈ రాజకీయ నాయకులకు బుర్ర పనిచేయదు అసలు. అందులో నిజంగా వాస్తవంగా చెప్తున్నాను, పనిచేయదు. కాబట్టి వాళ్ళు ఈ యొక్క ఆలయాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను వాళ్ళకి ఆశ చూపించి, లేదంటే రౌడీజం చేయించి, లేదంటే వాళ్ళకి ఇంకా లేనిపోని
డబ్బులు ఇస్తామని చెప్పేసేసి కొనేసేసి వాళ్ళు ఈ చెరువు ప్రాంతాల్లో ఇల్లులు కట్టుకోవచ్చు అనేసి అడ్డగోలుగా పర్మిషన్లు ఇప్పించారు. మరి చెరువు ప్రాంతాల్లో ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరైనా అంటే రాజకీయ నాయకుల బినామీలు మరియు వాళ్ళకు కొమ్ము కాసే కొంతమంది వ్యక్తులు మాత్రమే అక్కడ ఉంటాయి. సో ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, ఏదో చిన్న చిన్న యాక్షన్ తీసుకుంటున్నాయి, కానీ పర్ఫెక్ట్గా మాత్రం ఎవరు తీసుకోవట్లేదు. మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన ఆలోచించి ఈ చెరువుల ప్రక్షాళన చేపట్టారు. చూడండి, ఇది చాలా హర్షించదగినటువంటి విషయం. మరి దీని ఎవరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. ఖచ్చితంగా చెరువులో ఎక్కడ ఇప్పుడు ఇంతకుముందుకు హైదరాబాద్లో వరద ఉధృతి వస్తే అసలు మూసీ నది పొంగి ప్రవహించేది. అది ఒకప్పుడు తాగునీటి నది. కానీ ఇప్పుడు అంటే మన యొక్క మున్సిపల్ వ్యవస్థ బాగుండకపోవటం వల్ల ఇంటి నుంచి వచ్చే విసర్జన పదార్థాలు మొత్తం కూడా నదిలో కలిసిపోవటము, ఏ మాత్రము తాగుటకు వీలు పడని అన్నటువంటి పరిస్థితి అసలు. సో ఈ మూసీ నది అప్పుడు వరదలు వచ్చినప్పుడు అది పొంగేది. సిటీలో ఉన్నటువంటి జనాలందరూ కూడా మూసీ నది పొంగుతూ ఉంటే చూడడానికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చెరువులో హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులలో దరిదాపు 65% ఈ రాజకీయ నాయకులు కొంతమంది ఆక్రమించుకోవటం వలన అసలుకు చెరువులోకి వస్తున్నటువంటి వరద నీరు అనేది ఎక్కడ ప్రవహించాలో తెలియక సిటీ మొత్తం కూడా వరదమయం. సిటీ మొత్తం కూడా అసలుకు ఇంత ముందుకు వరద వస్తే నువ్వు మూసీ నదికి వెళ్ళి చూడాలి వరద ప్రవాహాన్ని. ఇప్పుడు అలా కాదు, నువ్వు ఇంటి డోర్ ఓపెన్ చేస్తే చాలు నీ ఇంటి ముందే ఒక పెద్ద నదిలాగా కూడా ప్రవహిస్తూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అలా తయారైపోయింది పరిస్థితి. అలా వరదలు వచ్చినప్పుడు ఎంతోమంది నాళాల్లో కొట్టుకుపోవడం, చనిపోవడం అనేది కూడా మనం చూస్తున్నాం. దీంతో పాటు కాదు, జంతువులు చాలామంది చనిపోతున్నారు అసలుకు. కానీ వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా మేము అది చేస్తాం ఇది చేస్తాం అనేసి పడవల్లో తిరుగుతూ పులిగొర పట్టాలు పంచుతారు తప్ప వాళ్ళు ఏమీ చేయరు. ఇది రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ఒక దుర్గమైన లక్షణము. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని అసలు ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా, తెలుగుదేశమా, కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్, అసలు ఎవరు కూడా నిమిత్తం లేకుండా అసలుకు ఎవరైతే ఆక్రమిస్తారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క కట్టడాలను తొలగించాలి. ఈ యొక్క చెరువులలో ఉన్నటువంటి లోతును కూడా తవ్వించేసేసి మళ్ళీ శుభ్రపరిచే అందులో చెరువులో నీళ్ళు ఉంటే గనక ఇది మన తరాల కాదు, భావి తరతరాలకు కూడా నీటిని మనం ఇచ్చినట్టు అవుతుంది. భూగర్భ జల శాతం కూడా పెరుగుతుంది. సో ఈ రాజకీయ నాయకులకు ఉన్నటువంటి దుర్బుద్ధి ఏంటంటే వాళ్ళు అప్పటికప్పుడు మాకు సంపాదించాలి, మేమెంత ఎదుగుతున్నాం అదే ఆలోచిస్తారు తప్ప తరతరాల గురించి వీళ్ళు ఆలోచించారు. ఇదే ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం అసలు. నేను వచ్చాను, నేను ఎమ్మెల్యే అని, నేను మంత్రిని అయ్యాను, నేను ఎన్ని సంపాదించుకున్నాను అది మాత్రమే చూస్తారు తప్ప భావితరాల గురించి వీళ్ళు ఆలోచించరు. ఎస్, మీరు ఏమని అనుకోండి, రాజకీయ నాయకులు విన్నవాళ్ళు ఎవరైనా సరే మీరు ఏమని అనుకోండి, నేను మాత్రం చెప్తాను. ఇది అంటే మొట్టమొదటిసారిగా అసలుకు ఆ చెరువుల ఆక్రమణ చూస్తూ ఉంటే ఇంకా ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి, మరి భూగర్భ జలశాతం ఎలా పెరగాలి? మరి హైదరాబాద్ అసలుకే 540 మీటర్ల ఎత్తులో ఉంది సముద్ర మట్టానికి. మరి భూగర్భ జలశాతం పెంచాలంటే మనకు చెరువులు ఉండాలి. మరి ఆ కాకతీయుల కాలంలోనే అంత ఏం టెక్నాలజీ లేనప్పటికీ కూడా అంత చక్కగా కట్టారు. మధ్యలో భగీరథ వచ్చేసింది. భగీరథ వల్ల 30% మాత్రమైంది, 70% మొత్తం డబ్బులు దోసుకోవడం తప్ప ఏం జరగలేదు అక్కడ అసలు. మరి ఆ కాలంలో అంటే కాకతీయుల కాలంలోనే టెక్నాలజీ లేని సమయంలో కూడా వీళ్ళు ఎంత అభివృద్ధి చెందారే. మరి ఇప్పుడు మనకు ఫుల్ టెక్నాలజీ ఉంది, అయినప్పుడు కూడా మనం చెరువులను ఆక్రమించేస్తున్నాం అసలు. నాగార్జున ఇక్కడ ఆయన చేసినటువంటి, ఆయన సినిమాలో హీరో కానీ ప్రజల్లో అసలు హీరో కాదు, ఆయన జీరో అసలు. ఆయన అంతలా సరే ఇది చెరువు ప్రాంతము, నేను కూలగొట్టిచ్చేస్తాను, శుభ్రపరుస్తాను అనేసి తిరిగి ఆయన ప్రభుత్వానికి కనుక ఇచ్చేసి ఉంటే కనుక ఆయన ప్రజల్లో కూడా హీరో అయ్యేవాడు. కానీ ప్రస్తుతానికి నాగార్జున మాత్రం చేసిన పని ఎవరికి ఏం నచ్చలేదు. సో ఈ ప్రాంతాలలో ఇప్పుడు ఏ నాయకులైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళకు అంటే వాళ్ళ స్వతహాగా వచ్చేసేసి మేము మరి మాకు వీళ్ళు అమ్మారు, వీళ్ళు చేశారు, మేము ఇచ్చేస్తున్నాము, మాకు కొంచెం మరి డబ్బులు మేము దీనికి హెచ్చించి కట్టి కొంత ధన సాయం అడిగితే మన ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించి ధన సాయం చేస్తుంది. కాబట్టి ఆక్రమించుకున్న వాళ్ళందరూ ముందుకు వచ్చి స్వయంగా మీరు ఒప్పుకుంటే కనుక సీఎం దీనికి తగినటువంటి చర్యలు ఖచ్చితంగా చేపడతాడు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మీరు ఖచ్చితంగా
ఇక్కడితో ఆపకుండా ఖచ్చితంగా దీన్ని మీరు కంటిన్యూస్గా మీరు 5 సంవత్సరాల కాలం ఉంటారు కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా ఈ ప్రక్షాళన చేపట్టేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నిటిని కూడా మళ్ళీ జలమయం చేస్తారనేసి అవి నిండుకుండలాగా ఉండేటట్టు చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.